రైట్. నెక్స్ట్ సో ఈ ప్రాంతాలలో మనకి ఈ డిస్ప్యూట్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనకి 1959లో ఎల్టీఆర్ యాక్ట్ వచ్చినా కానీ మనం 1969 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఒకవేళ ఆ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయాలనుకుంటే ట్రైబల్ ఏరియాస్ లోపల ఆ ట్రైబ్స్ నుంచి నాన్ ట్రైబ్స్ భూమి లాక్కుంటే సో మరి అలాంటి ప్రాంతాలలో మనకి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి ఏ మెకానిజం ఉంది? ఏజెన్సీ ఏరియాలలో ఉన్నటువంటి కోర్టులు ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ కోర్టు సిస్టమ్ అనేది తెలియని మనకి ఈ ట్రైబల్ డిస్ప్యూట్స్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఎలాంటి కోర్ట్స్ అనేటివి పనిచేస్తున్నాయి మనకని చూద్దాం. ఫస్ట్ చూస్తే మనకి ట్రైబ్స్ కానీ నాన్ ట్రైబ్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ట్రైబ్స్కి నాన్ ట్రైబ్స్కి మధ్య ఉన్నటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ని వేటి ప్రకారం మనం సాల్వ్ చేయాలి? ఈ ఎల్టీఆర్ యాక్ట్, ఎల్టీఆర్ రెగ్యులేషన్స్ 1959 ప్రకారమే కదా. సో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ 1959 ప్రకారం. సో దీని ప్రకారం ఏంటిది? ఒక ట్రైబ్ అనేది నాన్ ట్రైబ్ తీసుకుంటే దేనికి వితౌట్ పర్మిషన్ తీసుకుంటే అది చెల్లదు అనేది కదా. విత్ పర్మిషన్ తీసుకుంటే చెల్లుతుంది, కాంపిటెంట్ అథారిటీ యొక్క పర్మిషన్. వితౌట్ పర్మిషన్ ఆ ల్యాండ్ ట్రాన్సాక్షన్ చెల్లదు. అది సారాంశం 1959. అయితే ఇలాంటి డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రైబ్స్ అండ్ నాన్ ట్రైబ్స్, ఇక్కడ చూడండి మీకు కొంచెం ఇది తెలుగులో పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు యాక్ట్స్ అనేటివి అవైలబిలిటీ లేవు ఇంగ్లీష్లో క్లారిటీగా, అందుకని ఇది తెలుగులో ఉంటేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి తెలుగులో పెట్టడం జరిగింది. సో రైట్, గిరిజన అండ్ గిరిజనేతరుల మధ్య నెలకొన్న భూమి వివాదాలు పరిష్కరించేందుకు నెలకొల్పిన ప్రత్యేక కోర్టు, దట్ ఈస్ ద స్పెషల్ కోర్ట్ టు సాల్వ్ ద ల్యాండ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద ట్రైబ్స్ అండ్ ద నాన్ ట్రైబ్స్. సో నాన్ ట్రైబ్స్కి మధ్యన డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి కోసం. అలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ డిస్ప్యూట్ని ఎవరు సాల్వ్ చేస్తారంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. సో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈజ్ అవర్ ఫస్ట్ పర్సన్ టు టేక్ అప్ ద కేస్. ఏ కేసెస్ని? ఎల్టీఆర్కి సంబంధించిన కేసెస్ని. అంటే ఏవి ఎల్టీఆర్ కేసెస్ అంటే ఏంటిది? ట్రైబ్కి నాన్ ట్రైబ్కి మధ్య జరిగినటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ టేకప్ చేసేది ఎవరు? మనకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ద వాట్? సో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఒకవేళ ఇతను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నచ్చకపోతే అప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేదంటే ఐటీడీఏ ఆఫీసర్ని కానీ మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇవన్నీ సో జిల్లా కలెక్టర్ కానీ లేదంటే ఐటీడీఏ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఎక్కడెక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక ఐటీడీఏ ఉంటుంది. ఐటీడీఏకి ఉంటాడు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అని ఉంటాడు మనకి. ఓకే, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఓకేనా, అతను కూడా ఏఎస్ ఆఫీసరే ఉంటాడు. ఒకవేళ నీకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి ఫస్ట్ ఇస్తావు. వెయిట్ ఫర్ 2 minutes, 1 minute. ఓకే, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి ఇస్తాం. ఈ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చిన తర్వాత ఇతనే ఫైనల్ ఫస్ట్ ఏం చేయాలి? ఇతను సాల్వ్ చేయాలి. ఇతను సాల్వ్ చేస్తే ఓకే, నీకు ఇది నచ్చనప్పుడు అప్పుడు ఎవరికి వెళ్తావు నువ్వు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కన్నా వెళ్ళచ్చు, లేదా ఐటీడీఏ. సో ఐటీడీఏకి సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సో నువ్వు వెళ్ళచ్చు. వీళ్ళు ఇచ్చిన డిసిజన్ ఏంటి నీకు ఫైనల్. దేనికి సంబంధించి? సో ఈ స్పెషల్ కోర్ట్ అన్నమాట. ఏవైతే ఎల్టీఆర్ 1959 కింద సో ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్స్ అన్నిటిని డిస్ప్యూట్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి కోసం ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ ఎవరికి అప్పీల్ చేస్తాం? ట్రైబ్ ఎవరైతే ఉన్నారో సో అతను ఎవరికి అప్పీల్ చేస్తారు? స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ద వాట్? ట్రైబల్ వెల్ఫేర్కి అప్లై చేస్తాడు. అతను ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చితే ఓకే, అతను ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చకపోతే యూ కెన్ గో టు ద వాట్? ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్ డిప్యూటీ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ డిసిజనే ఫైనల్. ఇక్కడ ఓన్లీ 2 tier ప్రాసెస్ ఉంది. ఒకటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీడీఏ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది ప్రత్యేకమైన ఇది స్పెషల్ కోర్ట్. దేనికోసం ఇది? స్పెషల్ కోర్ట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వాట్? ట్రైబ్. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ద వాట్? ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అండ్ దాని నుంచి మనకి ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది దేనికి సంబంధించి? ట్రైబ్స్ అండ్ నాన్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి కోసం. ట్రైబ్స్ అండ్ నాన్ ట్రైబ్స్ మధ్య ఉన్నటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి. అలా కాకుండా నెక్స్ట్ మిగతా ఏజెన్సీ ప్రాంతంలో వచ్చే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి ఏవైనా, ఈ ట్రైబ్ నాన్ ట్రైబ్స్ కాకుండా అదర్ ల్యాండ్ డిస్ప్యూట్స్, వేరే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఏవి ఏజెన్సీ ప్రాంతాలలో. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ? ఏజెన్సీ మున్సిఫ్ అని పిలుస్తాం దీన్ని. ఏంటిది? ఏజెన్సీ మున్సిఫ్. సో ఈ ఏజెన్సీ మున్సిఫ్ ఏదైతే ఉందో సో ఈ ఏజెన్సీ మున్సిఫ్కి ఎవరు హెడ్ ఉంటారంటే మనకి ఎంఆర్ఓ. ఎవరు? మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఎంఆర్ఓ విల్ యాక్ట్ యాజ్ ఎవర్ అక్కడ నీకు ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే అప్పుడు ఏజెన్సీ. ఇది ఏ ల్యాండ్ డిస్ప్యూట్? ఓన్లీ ఇది ఎల్టీఆర్ యాక్ట్కి సంబంధించిన ట్రైబ్ నాన్ ట్రైబ్స్ మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్స్ని సాల్వ్ చేయడానికి ఇది ఉంది. ఇవి అదర్ డిస్ప్యూట్స్, అవి కాకుండా వేరే నార్మల్ అదర్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా అవి.
సో ఏజెన్సీ మున్సిఫ్ కోర్ట్ అంటాం మనం. ఏజెన్సీ మున్సిఫ్ కోర్టుకి ఎవరు ఉంటారు మనకి? ఎంఆర్ఓ హెడ్ ఉంటారు. ఇతను ఇచ్చింది నచ్చలేదు జడ్జిమెంట్, అప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఎవరకు? ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్, ఏడిఓ. సో ఏజెన్సీ ప్రాంతం కదా, సో కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారు నీకు? ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ ఉంటాడు. ఎవరు? ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్. సో ఈ ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ని ఏమంటాం మనం? సబ్ కలెక్టర్ ఉంటాడు దీనికి హెడ్. ఎవరు? సబ్ కలెక్టర్ ఉంటాడు. ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ లేదా సబ్ కలెక్టర్ అంటాం, జేసీ. సో దిస్ ఈస్. అండ్ ఇది నచ్చకపోతే దెన్ ఫైనల్గా దట్ ఈస్ ద ఏజెంట్ టు ద గవర్నమెంట్ అని చెప్తుంటాం. ఎవరిని? డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. సో ఏజెంట్ టు గవర్నమెంట్ అని పిలుస్తుంటాం. ఎవరిని? డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఏజెంట్ టు గవర్నమెంట్. ఎవరిని? మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మనము ఏజెంట్ టు ద గవర్నమెంట్ అని పిలుస్తాం. ఎవరిని? డీసీని. ఓకేనా? సో ఇది మనకు అవసరం లేదు రైతు వాల్యూ సెటిల్మెంట్ గురించి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది జస్ట్ మనకి ట్రైబ్స్కి నాన్ ట్రైబ్స్కి మధ్య జరిగినటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇలా సాల్వ్ చేస్తున్నాము. ఇక మిగతావన్నీ కూడా మిగతా మిగతా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ ఏరియాస్లో అలా మనకి ఏజెన్సీ మున్సిఫ్ వెళ్తుంటాం. మళ్ళీ ఏజెన్సీ మున్సిఫ్ నుంచి ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్కి వెళ్తాం. అది నచ్చకపోతే ఫైనల్గా ఏజెంట్ టు ద గవర్నమెంట్ వెళ్తామని పిలుస్తుంటాం. దేనికి? ఈ ట్రైబల్ డిస్ప్యూట్స్ యొక్క సాల్వ్ చేయడానికి కోసం ఏజెన్సీ మున్సిఫ్ అండ్ ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్స్ అండ్ ఏజెంట్ టు ద గవర్నమెంట్ అంటాం. సో ఇక్కడైతే ఎవరుంటారు హెడ్? ఏజెన్సీ మున్సిఫ్ ఎంఆర్ఓ అండ్ ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్కి ఎవరుంటారు? సబ్ కలెక్టర్ అండ్ ఏజెంట్ టు ద గవర్నమెంట్కి ఎవరుంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బి ద హెడ్. సో ఇది మనకి హైరార్కీ అన్నమాట. దేనికి సంబంధించి? ఈ కేసెస్ని సాల్వ్ చేయడానికి. ఏ కేసెస్ని సాల్వ్ చేయడానికి కోసం మనకి? సో ఇది ఎల్టీఆర్ కేసెస్ని సాల్వ్ చేయడానికి కోసము, ఇది నార్మల్ సివిల్ కేసెస్ని సాల్వ్ చేయడానికి కోసం. ఏ ప్రాంతాల్లో? షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి సివిల్ కేసెస్ కోసం. సో కాబట్టి సో ఏజెన్సీ మున్సిఫ్ అండ్ ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ అండ్ నెక్స్ట్ వన్ ఏజెంట్ టు ద గవర్నమెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏజెన్సీ మున్సిఫ్. సో ఇది సో ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది జేసీ ఆర్ సబ్ కలెక్టర్ ఆర్ అదర్వైజ్ ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్. నెక్స్ట్ ఏజెంట్ టు ద గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. దేనికి సంబంధించి? సివిల్ కేసెస్కి సంబంధించి. ఓకే రైట్. భూ బదలాయింపు విచారణ మరియు నియమాలు, దట్ ఈస్ అ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. సో రూల్స్ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు 1959లో వచ్చింది. సో కానీ దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేసామా? చేయలేదు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్. సో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ 1959లో వస్తే వాటికి సంబంధించి 10 సంవత్సరాలు గడిచిపోయిన వాటికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. 1969లో తీసుకురావడం జరిగింది. 1969లో వీటికి సంబంధించినటువంటి రూల్స్ని తీసుకొచ్చారు ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. ఎందుకంటే నక్సల్ అప్రైజింగ్ వల్ల, ఏదైతే నక్సల్ అప్రైజింగ్ జరుగుతుందో సో ఈ నక్సలైట్ అప్రైజింగ్ వల్ల మనకి రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే ఇవి తెలుగులో ఉన్నాయని ఫీల్ కాకండి, తెలుగులో చెప్తేనే క్లారిటీగా అర్థమవుతుందని తెలుగులో పెట్టడం జరిగింది. ఇది నువ్వు ఇంగ్లీష్లో అయినావంటే అంతే గోవిందా గోవిందా. ఓకే, నేను ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మళ్ళీ తెలుగులో ఉందని చెప్పేసి మీరు ఫీల్ కాకండి. అసలే మీరు అంత అర్బనైట్స్ మళ్ళీ తెలుగు రాదని ఫీల్ అవుతుంటారు మళ్ళీ. ఓకే రైట్. సో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ 1969. సో ఫస్ట్ పాయింట్స్ చదవాలి. ఈ 1969లో వచ్చినటువంటి రూల్స్ ఏంటిది? 1969లో రూల్స్ ఏం తీసుకొచ్చారు? షెడ్యూల్డ్ ప్రాంతంలో భూమి బదలాయింపు, షెడ్యూల్డ్ ఏరియాస్లో భూమి బదలాయింపు అంటే ఏంటిది మనకి? ల్యాండ్ ట్రాన్స్ఫర్. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ అనేది నిబంధనలకు అంటే రూల్స్కి విరుద్ధంగా అనుభవిస్తున్న గిరిజనేతరుల సాగును ప్రశ్నిస్తూ గిరిజనులు లేదా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ పైన లేదా స్వయంగా విచారణ జరిగి అధికారులే విచారణ జరపవచ్చును. అర్థమైందా నీకు? ఇప్పుడు ఎవరైతే పర్మిషన్ లేకుండా ట్రైబ్స్ నుంచి నాన్ ట్రైబ్స్ ల్యాండ్ కొనుక్కున్నారో, సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ ట్రైబ్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది మనకి? నాన్ ట్రైబ్స్కి ల్యాండ్ తీసుకోవడం జరిగిందా లేదా? సో ట్రైబ్స్ నుంచి మనం నాన్ ట్రైబ్స్కి తీసుకున్నప్పుడు ఇది కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదా. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా అతని దగ్గర ల్యాండ్ ఉంటే సో దాని పిటిషన్ ఎవరైనా ఫైల్ చేయొచ్చు. పిటిషన్ ఎవరు ఫైల్ చేయొచ్చు? ట్రైబల్ పీపుల్. ఏ ట్రైబ్ అయినా ట్రైబల్ పీపుల్ ఫైల్ చేయొచ్చు, థర్డ్ పార్టీ అయినా ఫైల్ చేయొచ్చు, లేదంటే గవర్నమెంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరు? గిరిజనేతరులు అంటే ఎవరు ఇక్కడ? నాన్ ట్రైబ్. సో నాన్ ట్రైబ్ అనే వాళ్ళు సో షెడ్యూల్డ్ ఏరియాస్ లోపల అనుభవిస్తున్నటువంటి భూమి చట్టానికి విరుద్ధంగా తీసుకోబడితే సో దే ఆర్ వైలేటెడ్ ద రూల్స్ ఆఫ్ ద ఎల్టీఆర్ 1959 రూల్స్ని వైలేట్ చేసి ఆ ల్యాండ్ని కనుక వాళ్ళు అనుభవిస్తుంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకెవరైనా సమాజం మంచిగా ఉండని కోరుకునే థర్డ్ పర్సన్ కానీ లేదా గవర్నమెంట్ కానీ పిటిషన్ ఫైల్ చేసి ఆ భూమిని తిరిగి లాక్కోవడానికి అవకాశం కల్పించడం జరిగింది 1969లో. ఓకేనా? థర్డ్ పార్టీ నేనైనా ఇవ్వచ్చు, నేనైనా ఇవ్వచ్చు. ఇప్పుడు
థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అయినా వేయచ్చు, అక్కడ ఉన్న ట్రైబల్ అయినా వేయచ్చు, లేదంటే గవర్నమెంట్ అయినా వేయచ్చు. ఎవరిపైన? నాన్ ట్రైబ్ పైన పిటిషన్ ఫైల్ చేసి ఆ భూమిని లాక్కోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇది 1969లో తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం. ఎందుకు ఇలా పందికులను అప్పుడే ప్రాహిబిట్ చేస్తే అయిపోయాయి కదా, అప్పుడేమో పర్మిషన్ అన్నాడు. ఆ పర్మిషన్ రెవెన్యూ ఆఫీసర్ ఫుల్ లంచాలు ఇచ్చి ఏం చేసి పర్మిషన్ తీసుకొని ఇల్లీగల్గా మస్తు మంది ఏం చేశారు, ట్రాన్సాక్షన్ చేసుకుని. పర్మిషన్ రావడం ఎంతసేపు అమ్మ ఇవ్వాలి వాళ్ళు. వాడికి 10 కోట్ల భూమి ఉందంటే ₹1 కోటి ఇస్తా అంటే వాడు పర్మిషన్ ఇవ్వడా? ఇవ్వడానికి ఇస్తాడు ఇవాళ రేపు. ఓకే, పైసామే పరమాత్మ. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ అండ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు విచారణ చేసే అధికారం ఉంది. ఇంతకుముందు అదే కదా మనం చెప్పింది, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అండ్ నెక్స్ట్ సబ్ కలెక్టర్ అండ్ నెక్స్ట్ ఏంటిది, జిల్లా కలెక్టర్లకు ఏంటిది, విచారణ జరిపే అధికారము ఉంది. ఓకే, విచారణకు 15 రోజుల ముందు సో ఇతనికి ఎవరికి, నాన్ ట్రైబ్కి ఏం చేయాలి, నోటీస్ ఇవ్వాలి. ఎవరికైనా రూల్ కదా, 15 రోజుల ముందు ఏమి ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాల్సిందే కదా. సో విచారణకి 15 రోజులు గడువు. సో నాన్ ట్రైబ్స్కి నోటీస్ ఇవ్వాలి. విచారణలో గిరిజనేతరులు భూమి బదలాయింపు నిబంధనలను అతిక్రమించి సాగు చేస్తున్నారని తేలితే వారిని ఆ భూమి నుండి తొలగించి సంబంధిత గిరిజనులకు అప్పగించవచ్చును. లేదా సంబంధిత గిరిజనులు ఎవరు లేని నిర్ధారణ అయినప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూమిని భూమి లేని గిరిజనులకు ఇవ్వవచ్చును. ఓకేనా, 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. అతనికి నోటీస్ ఇచ్చేసి ఒకవేళ అతను నాన్ ట్రైబ్ అనే అతను నిజంగానే ఇల్లీగల్గా భూమిని ఆక్యుపై చేసుకున్నాడు అనుకుంటే గవర్నమెంట్ అనేది భూమిని లాక్కొని ఆ భూమి లేని ఇంకా నాన్ ట్రైబ్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ ట్రైబ్స్ పర్సన్స్కి ఇవ్వాలని 1969లో రూల్స్ చెప్తున్నాయి. ఇదంతా అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ వన్. అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను విభేదించిన వారు ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి 2 నెలలు, అంటే వాళ్ళకి నచ్చకపోతే లేదు మేము లీగల్గానే కొనుక్కున్నా అని అంటే 2 నెలల లోపల ఏం చేస్తే అప్పీల్ చేయవచ్చును. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్కు లేదా ఐటీడీఏ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చును. ఇదేంటిదంటే ఇదిగో ఇక్కడ ఇతను ఇచ్చినటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ఇతను ఇచ్చినటువంటి సో నచ్చకపోతే ఇతను ఇచ్చిన రూల్స్ని 2 months లోపల, ఇతను ఇచ్చిన జడ్జిమెంట్ని 2 months లోపల మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరికి అప్పీల్ చేసుకోవచ్చు? ఇతనికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికైనా అప్పీల్ చేసుకోవచ్చు, లేదంటే జిల్లా కలెక్టర్కైనా అప్పీల్ చేసుకోవడానికి. ఎన్ని రోజులలో జడ్జిమెంట్ వచ్చిన 2 months లోపల. ఎవరు? నాన్ ట్రైబ్ ఎందుకు అప్లై చేశాడు? ట్రైబ్ చేయడు కదా. ఒకవేళ ట్రైబ్కి అన్ఫేవర్గా వస్తే ట్రైబ్ కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ నాన్ ట్రైబ్కి అన్ఫేవర్గా వస్తే నాన్ ట్రైబ్ కూడా నేను పర్మిషన్ ప్రకారమే కొనుక్కున్నాను మనకి 2 months లోపల అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరిచ్చింది? స్పెషల్ డివిజనల్ ఇతను డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ద ట్రైబల్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కనుక నచ్చకపోతే నువ్వు 2 months లోపల ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్కి లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఏం చేయొచ్చు, నువ్వు అప్పీల్ చేసుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులలో? 2 months లోపల నువ్వు ఏం చేయొచ్చు, దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. రైట్, నెక్స్ట్. జిల్లా కలెక్టర్ లేదా ఐటీడీఏ ప్రాజెక్టుకు అధికారికి ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వాన్ని చేయమని కోరవచ్చు. ఓకే, జిల్లా కలెక్టర్ ఆర్ సబ్ కలెక్టర్ అనుమతి లేనిదే న్యాయవాదులు ఈ కోర్టులో వాదించడానికి వీలు లేదు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ యొక్క పర్మిషన్ లేని ఏ లాయర్ కూడా ఈ డిస్ప్యూట్స్ని టేకప్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అది అక్కడికి సంబంధించిన ఇష్యూ. అక్కడ హెడ్ ఎవరు, మనకి ఏజెంట్ ద గవర్నమెంట్ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టరే. సో డిస్ట్రిక్ట్ కలెక్టరే అక్కడ అన్నీ చూసుకోవాలి కాబట్టి సో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ లాయర్ కూడా ఇలాంటి కేసులలో తలదూర్చడానికి వీలు లేదు. సో జస్ట్ ఈవెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అడుగుతారంటే ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు, కానీ నీకు ఇదంతా కూడా ఎసెన్స్ అయితేనే ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలవు. ఇదంతా తెలియదు ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి రాదు, అండ్ ఎగ్జామినేషన్లో చట్టం యొక్క ఎసెన్స్ అనేది అర్థం కాదు నీకు. సో కాబట్టి 1959లో ప్రాహిబిట్ చేయడానికి తీసుకొచ్చారు, కానీ 1959లో నాన్ ట్రైబ్ టు నాన్ ట్రైబ్ ప్రాహిబిట్ చేయలేదు. ఒకవేళ ట్రైబ్ నుంచి నాన్ ట్రైబ్కి ప్రాహిబిట్ చేశారా? చేయలేదు, జస్ట్ రిస్ట్రిక్ట్ చేశారు. ఒక ట్రైబ్ నుంచి ఇంకో నాన్ ట్రైబ్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది రిస్ట్రిక్ట్ చేశారు తప్ప నిషేధించబడలేదు. పూర్తిగా నిషేధించడం అంటే ఇంకా ట్రాన్సాక్షన్సే ఉండవు, అమ్మడం కొనడమే ఉండదు ఎవరి మధ్యన, ట్రైబ్ మధ్యన నాన్ ట్రైబ్. కానీ 1959లో తీసుకొచ్చిన యాక్ట్ అనేది పూర్తిగా నిషేధించలేదు, రిస్ట్రిక్షన్స్ మాత్రమే పెట్టింది. అదే అక్కడ చేసిన మిస్టేకు. అసలు ప్రాహిబిట్ చేయకుండా ఏం చేశారు? రిస్ట్రిక్షన్ చేశారు. అర్థమవుతుందా? కానీ ప్రాహిబిషన్ ఎప్పుడు వచ్చింది? 1/70లో వచ్చింది. 1/70 అదే అడుగుతారు ఎగ్జామినేషన్ ప్రతిసారి. 1/70 అంటే ఈ 1959లో వచ్చినటువంటి తుప్పు పట్టిన చట్టానికి 1969లో కొన్ని రంగులేసి ఇలా రూల్స్ ఫ్రేమ్ చేశారు. 1970లో ఎప్పుడైతే నక్సలైట్ అప్రైజింగ్ అనేది 1960లో నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం అప్రైజింగ్ స్టార్ట్ అయిందో
అప్పుడు మళ్ళీ 1970లో ఏం చేశారంటే ఇమీడియట్గా ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేశారు 69లో. మళ్ళీ 1970లో ఏం చేశారంటే మొత్తం ప్రాహిబిట్ చేశారనమాట. అప్పుడు మన వాళ్ళు కళ్ళు తెరిచినాయి. అది 1959లోనే చేసేది ప్రాహిబిషన్, కానీ అలా చేయకుండా 1970లో అప్పుడు మళ్ళీ 1959 రెగ్యులేషన్ 1కి అమెండ్మెంట్ చేసి దాన్ని 1/70 పేరుతో పిలుస్తూ అప్పుడు పూర్తిగా ప్రాహిబిట్ చేయడం జరిగింది. పూర్తిగా నిషేధమిగా మొత్తం నిషేధించబడ్డాయి. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, పూర్తిగా నిషేధించబడ్డాయి. ఎప్పుడు 1/70 ద్వారా. ఓకే, సో ఈ విచారణకు ముందు 15 రోజుల ముందు గడువు ఇవ్వాలి. సో ఇవంతా కూడా 2 నెలల లోపల నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరికి ఒకవేళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవి ఇచ్చినటువంటి సో నీకు జడ్జిమెంట్ నచ్చకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కానీ లేదంటే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి కానీ నువ్వు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో ఈ రూల్స్ అనేవి తీసుకొచ్చారు ఎప్పుడు మనకి. సో అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఎలాంటి లాయర్స్ ఈ కేసుల్ని టేకప్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇవి. ఓకేనా, ఎందుకంటే అందరికీ లీగల్ నాలెడ్జ్ ఉండదు కదా. లీగల్ నాలెడ్జ్ లేనప్పుడు కొంచెం నా పెద్ద వాళ్ళ లాయర్స్ వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కదా అప్పుడప్పుడు. అఫ్కోర్స్ అందువల్ల అలాంటి చేయకుండా సో కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇది 1969లో వచ్చినటువంటి రూల్స్. జస్ట్ మీరు అంతా కూడా మీరు అర్థం చేసుకోండి. యాస్టీజ్గా బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, యాస్టీజ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏం జరిగింది అనేది. సో కేసులు ఎలా సాల్వ్ అవుతున్నాయి, సో ఈ కేసులు సాల్వ్ అయ్యే మెకానిజం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియలేదు అనుకోండి, ఇవన్నీ తెలియకపోతే ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ మీద మనకు అపాయింట్ చేసిన కోనేరు రంగారావు కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఒక్కడు కూడా అర్థం కావు. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇది మండల్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ అండ్ ఏజెంట్ టు ద గవర్నమెంట్. సో ఈ 3 సెటప్ అనేది ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ చట్టానికి ఏం చేశారు, తూట్లు పడడం స్టార్ట్ అయింది. ఇక చట్టానికి ఎట్లా తూట్లు పడిచారంటే చూడండి. సరే ఇంత 1969లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చారు, కానీ ఆ తర్వాత ఏం చేశారు, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఎవరికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, సో నాన్ ట్రైబ్స్కి. ఎవరైతే నాన్ ట్రైబ్స్ ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారో, ఏ ప్రాంతాల్లో, షెడ్యూల్ ప్రాంతాల్లో నివసిస్తున్నారో 2.5 ఎకరాల కన్నా తక్కువగా వెట్లాండ్, 5 ఎకరాల కన్నా తక్కువగా డ్రై ల్యాండ్ కనుక సాగు చేసుకుని ఉంటే అలాంటి వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చేశారు. అంటే అలాంటి ట్రాన్సాక్షన్స్ వ్యాలిడ్ అవుతాయని చెప్పేసి. తూటు, ఇది ఫస్ట్ తూట్లు పొడిచారు. సెకండ్ తూటు పొడిచినారు ఈ చట్టానికి ఎప్పుడు, 1971లో. 1971లో రెండవ తూటు పొడిచినారు. మళ్ళీ సేమ్ ఏంటిది, 2 ఎకరాల సో 2 ఎకరాల కన్నా తక్కువ వెట్లాండ్ అండ్ 5 ఎకరాల కన్నా తక్కువగా డ్రై ల్యాండ్ ఉండి దాదాపు 10 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1974లో 2 ఎకరాల వెట్లాండ్, 5 ఎకరాల డ్రై ల్యాండ్స్, 5 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, ఏ ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియాలో నివసిస్తున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో సాగు చేసుకుని ఉంటే ఇంత ఎకరాల వరకు వాళ్ళు ఉండొచ్చు అనమాట. వాళ్ళ లైవ్లీహుడ్ని కంటిన్యూ చేసుకోవడానికి కోసం, వాళ్ళు బ్రతకడానికి కోసం అన్ని ఎకరాల భూమిని వాళ్ళు ఉంచుకోవచ్చు. ఎక్సెప్షన్ ఇచ్చేసారు. అంటే వీళ్ళంతా నాన్ ట్రైబ్సే. మళ్ళీ 1979లో బిగ్గెస్ట్ బ్లో అన్నమాట ఇది. సో అసలు మామూలు కాదు ఇది. 1979లో ఖమ్మం జిల్లాలో అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి కలెక్టర్ ఏం చేశాడంటే, సో నాన్ ట్రైబల్స్ దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంది అని చెప్పేసి అదంతా లాగేసుకుందామని చెప్పి ఖమ్మం కలెక్టర్ అక్కడ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఏంటిది, ఎల్టీఆర్ యాక్ట్ని. కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ కౌన్సిల్ ఏం చేసిందంటే, జిల్లా పరిషత్ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. అసలు జిల్లా పరిషత్కి అసలు పవరే ఉండదు రిజల్యూషన్ పాస్ చేయడానికి ల్యాండ్ లాస్ మీద. సో అప్పుడు జిల్లా పరిషత్, ఖమ్మంలో ఉన్న జిల్లా పరిషత్ రిజల్యూషన్ పాస్ చేసింది 1978లో. ఏమని, సో అలా 5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్నటువంటి వెట్లాండ్స్ కానీ 10 ఎకరాల కన్నా తక్కువగా ఉన్న డ్రై ల్యాండ్ని ఒక నాన్ ట్రైబ్ ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఎగ్జామ్షన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఏం చేసింది, మళ్ళీ 1979లో ఇమీడియట్ ఒక జీవోని తీసుకొచ్చి గవర్నమెంట్ ఒక జీవోని పాస్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏమని, 5 ఎకరాల వెట్లాండ్, 10 ఎకరాల డ్రై ల్యాండ్ ఉండొచ్చు షెడ్యూల్ ఏరియాస్లో, ఎవరికి, నాన్ ట్రైబ్స్కి అని చెప్పేసి ఇది ఎక్సెప్షన్ కేటగిరీ కింద పెట్టారు. ఇక ఇక్కడ నుంచి అసలు గోస స్టార్ట్ అయింది. ఇక నాన్ ట్రైబ్స్కి ఎక్సెప్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాన్ ట్రైబ్స్ అక్కడ ఉండిపోతారు. అప్పుడు నీ చట్టము ఈ గిట్టం ఇవన్నీ ఎందుకు, ఇలా చట్టానికి తూట్లు పడడం అనేది స్టార్ట్ అయింది. సో చట్టానికి తూట్లు పొడిచి లాస్ట్ 1979లో ఏం చేశారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో తీసుకొచ్చింది. ఏమని, 5 ఎకరాల వెట్లాండ్, 10 ఎకరాల మనకి డ్రై ల్యాండ్ నాన్ ట్రైబ్స్కి ఉంటే ఆ ప్రాంతంలో అది వ్యాలిడ్, లీగల్లీ వ్యాలిడ్. అంతకన్నా ఎక్కువ భూమిని లాగేసుకోవాలి, కానీ అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రం నాన్ ట్రైబల్స్ నుంచి భూమి లాక్కోకండి, నాన్ ట్రైబల్స్కి అక్కడనే బతకనేయడానికి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి గవర్నమెంటే చట్టాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆ రోజుల్లో. అందువల్ల సో 6 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాల వెట్లాండ్ ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుంటారు.
మిగతాది 5 ఎకరాల కన్నా తక్కువ ఉంటే సో ఉంచుకోండి అని చెప్పేసి అలా మనకి ఈ చట్టానికి సో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎప్పుడు 1979లో ఇలా చట్టాన్ని మార్పులు చేశారు. ఓకేనా, ఇది ముందే మీకు ఇస్తున్నా నేను డాటా అనేది. బట్ మనం ఇంకా రాలేదు, మనం ఇక్కడనే ఉన్నాం. ఎక్కడ 1969లోనే ఉన్నాం. 1970లో ఏం జరిగింది, 71లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ మాట్లాడదాం. సో కానీ ఇది ముందే మీకు ఒక క్లారిటీ ఐడియాకి వస్తుంది. ఇది మీ మైండ్లో ఉందనుకోండి, సో క్లారిటీ ఎక్కువ వస్తుంది సబ్జెక్ట్ మీద, లేదంటే బిస్కెట్ అవుతుంది. రైట్, ఇప్పుడు 1/70 యాక్ట్ అంటే 1959లో ఉన్నటువంటి ఎల్టీఆర్ యాక్ట్ ఏదైతే ఉందో 1959, సో రెగ్యులేషన్ 1959 యాక్ట్లో ఉన్నటువంటి రెగ్యులేషన్ 1, 1959లో ఉన్నటువంటి రెగ్యులేషన్ 1 ఏదైతే ఉందో సో ఈ రెగ్యులేషన్ 1ని మనం మాడిఫై చేసాం. ఎప్పుడు, సో February 3, 1970. February 3, 1979లో మనం 1970లో మాడిఫై చేసాము. దేన్ని, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ 1959ని. సో ఈ 1959 యాక్ట్లో ఉన్నటువంటి ఏ రూల్ని, రెగ్యులేషన్ 1ని. రెగ్యులేషన్ 1ని ఏ ఇయర్లో అమెండ్మెంట్ చేసాం, 1970లో అమెండ్మెంట్ చేసాం. సో అందువల్లనే దీన్ని ఏమని పిలుస్తారు, షార్ట్కట్లో 1/70 రూల్ అని పిలుస్తాం మనం. ఏమని, 1/70 అంటాము. అంటే 1/70 అంటే 1970లో చేసిన అమెండ్మెంట్. దేనికి చేసిన అమెండ్మెంట్, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959కి చేసినటువంటి అమెండ్మెంట్. సో అంతకుముందు 1959లో ఏమన్నాం, రిస్ట్రిక్టివ్ అప్రోచ్ మాత్రమే ఉండేది. అంటే కంప్లీట్గా నిషేధించబడలేదు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ద ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్. ట్రైబ్ టు నాన్ ట్రైబ్కి సంబంధించినటువంటి భూముల ట్రాన్స్ఫర్ అనేది పూర్తిగా నిషేధించబడలేదు, కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రిస్ట్రిక్షన్స్కి లోబడి రిజిస్ట్రేషన్స్ జరిగాయి. కానీ నక్సలైట్ ఉద్యమం ఆరిజినేట్ అయిన తర్వాత 1970లో గవర్నమెంట్ అనేది యాక్టివ్ అయిపోయి 1/70 యాక్ట్ని తీసుకొచ్చింది. సో ఈ 1/70 యాక్ట్ ప్రకారం ఏంటిదంటే పూర్తిగా నిషేధించబడ్డాయి. సో చూడండి, గిరిజన నాని గిరిజన నేతల మధ్యన జరిగినటువంటి ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేటివన్నీ కూడా ఏంటి, పూర్తిగా నిషేధించబడ్డాయి. దట్ ఈస్ ద ట్రైబ్స్ కానీ అండ్ నాన్ ట్రైబ్స్ మధ్యన జరిగే ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీట్లీ ఏంటిది, సో ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా ఏమైనా మనకి ప్రాహిబిటెడ్. ఇక్కడ ఏమైనా మనకి నిషేధించబడ్డాయి, కంప్లీట్లీ ఏంటిది ప్రాహిబిటెడ్. యాక్చువల్గా ఇది ఎప్పుడు చేసి ఉండాలి, 1959లో చేసి ఉండాలి. ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే చేసి ఉండాలి. సో కానీ ఆ చట్టాన్ని తీసుకురాలేదు. సో కాబట్టి సో నెక్స్ట్ ఆ చట్టాలు ఏంటి, గిరిజనేతరులు మరియు గిరిజనేతరుల మధ్యన కూడా 1959లో తీసుకొచ్చిన దాంట్లో అది ఉందా, లేదు. సో అది కూడా బ్యాన్ చేశారు ఇక్కడ. ఇది ఒక్కటే కాదు, ఒకవేళ నాన్ ట్రైబ్ నుంచి ఇంకొక ఎవరికి నాన్ ట్రైబ్కి, ఒక నాన్ ట్రైబ్ నుంచి ఇంకొక నాన్ ట్రైబ్కి ట్రాన్స్ఫర్ చేసినా అది కూడా ఏంటిది ప్రాహిబిటెడ్, అది కూడా చెల్లదు. అంటే రిజిస్ట్రేషన్స్ కావు, ఏ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ జరగవు. ఏది, షెడ్యూల్డ్ ఏరియాస్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ సో ఒక ట్రైబు నుంచి ఇంకొక నాన్ ట్రైబ్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసినా అది రిజిస్ట్రేషన్ అవ్వదు. అలాగే అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒక నాన్ ట్రైబ్ ఇంకొక నాన్ ట్రైబ్కి ట్రాన్స్ఫర్ చేసినా రిజిస్ట్రేషన్స్ జరగవు యాజ్ పర్ 1/70 యాక్ట్. ఎగ్జామినేషన్లో ఇది చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్, మళ్ళీ రిపీట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్ 1/70 యాక్ట్? 1/70 యాక్ట్ యొక్క ఎసెన్స్ ఏంటిదంటే ఇదే, ఒక ట్రైబ్ నుంచి ఇంకొక నాన్ ట్రైబ్కి కానీ లేదా నాన్ ట్రైబ్ నుంచి ఇంకొక ట్రైబ్కి కానీ ఆ ప్రాంతంలో భూమి అనేది షెడ్యూల్డ్ ఏరియాస్లో ట్రాన్సాక్షన్స్ అనేటివి చెల్లవు. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ 1959 యాక్ట్ ప్రకారం ఒకసారి ఆలోచిస్తే మనం బ్యాక్లోకి వెళ్తే 1959లో ఏం చెప్పిందమ్మా ఇది, 1959లో ప్రాహిబిట్ చేసిందా, ప్రాహిబిట్ చేయలేదు. ఏం చేసింది, రిస్ట్రిక్ట్ చేసింది. వాట్ ఈస్ దట్ రిస్ట్రిక్షన్, పర్మిషన్ ఈజ్ ఎసెన్షియల్. రిస్ట్రిక్ట్ చేసింది ఏంటిది, అదే పర్మిషన్ మాత్రమే కావాలి. అప్పుడు పర్మిషన్ మాత్రం పెట్టారు, అప్పుడే నిషేధించేది మనలో. ఇది ఏముందా, ఇది లేదు. ఇది యథావిధిగా యాజ్ యూజువల్గా కొనసాగింది. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ ఇక్కడ, నో రిస్ట్రిక్షన్స్, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు దీనిపైన. సో ఇది యాజ్ యూజువల్గా, సో మనకి నో రిస్ట్రిక్షన్స్ అండ్ ద రిజిస్ట్రేషన్స్ ఆర్ కంటిన్యూడ్. రిజిస్ట్రేషన్స్ ఏమైనా కంటిన్యూ అయిపోయినాయి అలానే. ఎవరి మధ్యన, నాన్ ట్రైబ్స్ మధ్యన. ఎప్పుడు ఇది ఒరిజినల్ యాక్ట్లో. ఒరిజినల్ యాక్ట్ అంటే ఏది, ఎల్టీఆర్ 1959. ఎల్టీఆర్ 1959లో, సో ఇది ఎల్టీఆర్ 1959లో వచ్చినప్పుడు ఇది రిస్ట్రిక్టెడ్ అయ్యాయి, ఇది ఏమయ్యాయి రిస్ట్రిక్ట్. కానీ ఇప్పుడు రెండిట్లో ఏమైనా, రెండు కూడా ఏమయ్యాయి, ప్రాహిబిట్ అయిపోయినాయి. ప్రాహిబిట్ అయిపోయినాయి, మొత్తం కూడా నిషేధించబడ్డాయి. బోత్ ఆర్ ప్రాహిబిటెడ్. సో అందువల్లనే ఇది సో వెరీ ఇంపార్టెంట్. గిరిజనేతరులు అంటే నాన్ ట్రైబ్ టు నాన్ ట్రైబ్, అండ్ ఏంటిది గిరిజన మరియు గిరిజనేతరులు ట్రైబ్ టు నాన్ ట్రైబ్, మొత్తం కూడా ఏమైనా నిషేధించబడ్డాయి. క్లియర్ కదా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, భూబదలాయింపు వివాదాలలో తాను భూబదలాయింపు నిబంధనలకు విరుద్ధంగా భూమిని పొందలేదని గిరిజనేతరుడే తనంతట తానుగా రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్థమైంది ఇక్కడ? నాన్ ట్రైబల్ పర్సనే ప్రూవ్ చేసుకోవాలి, ట్రైబ్ ప్రూవ్ చేసుకోడు, ట్రైబ్కి అవసరం లేదు, ఎందుకంటే అది వాని సొంత ఏరియా. సో ట్రైబ్ అనే వాళ్ళు ఉండే సొంత ఏరియా, ట్రైబ్స్కి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ట్రైబల్స్ ఉండే సొంత ఏరియా కాబట్టి ఆ భూమిపైన హక్కులు ట్రైబ్స్కే ఉంటాయి తప్ప నాన్ ట్రైబ్స్కి ఉండవు. కాబట్టి ఇక్కడ ఏంటిది, ఒకవేళ కోర్టులో కేసు అనేది విచారణకు వచ్చినప్పుడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నాన్ ట్రైబ్ టు ప్రూవ్ దట్ ద ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కండక్టెడ్ యాజ్ పర్ ద యాక్ట్ అని చెప్పి అతను ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు? నాన్ ట్రైబ్ పర్సన్ షుడ్ ప్రూవ్ దట్. సో ఈ ఈస్ నాట్ వైలేటెడ్ ద ఎనీ యాక్ట్. సో ద రిజిస్ట్రేషన్ యాజ్ పర్ ద వాట్ యాక్ట్ అని చెప్పేసి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వాట్ నాన్ ట్రైబ్ టు ప్రూవ్ ఇట్. సో ట్రైబ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్రైబ్కి అసలు అవసరమే లేదు ప్రూవ్ చేసుకోవాల్సింది, ఎందుకంటే అది వాళ్ళ ల్యాండ్, వాళ్ళు ఉంటున్న ఏరియా, అక్కడ నాన్ ట్రైబ్స్ నివసించడానికే వీలు లేదు. సో అందువల్ల సో భూ బదలాయింపు ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏవైతే ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి సో నిబంధనలకు విరుద్ధంగా సో భూమిని పొందలేదని నిబంధనకు విరుద్ధంగా భూమిని పొందలేదని ఎవరు నిరూపించుకోవాలి? గిరిజనేతరుడే నిరూపించుకోవాలంటే ఎవరు? నాన్ ట్రైబ్. నాన్ ట్రైబ్ షుడ్ ప్రూవ్ దట్ సో ద రిజిస్ట్రేషన్స్ వర్ హెల్డ్ అకార్డింగ్ టు ద వాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఎల్టీఆర్ యాక్ట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో గిరిజనేతరులు తమ ఏజెన్సీ ప్రాంత భూమిని అమ్మాలనుకున్నప్పుడు, భూమిని గిరిజనులు కొనడానికి ముందుకు రానప్పుడు ఆ భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఆ భూమిని ఎవరు కొనుగోలు చేయాలి? ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎవరు అమ్మాలనుకున్నప్పుడు? ట్రైబ్స్ అమ్మాలనుకున్నప్పుడు. ఇంతకు 1959 యాక్ట్లో కూడా ఇదే ఉంది కదా. ఒకవేళ ట్రైబ్స్ అనేవాళ్ళు ఆ ప్రాంతంలో ల్యాండ్ అమ్ముకోవాలనుకుంటే సో ఎవరికి? సో ట్రైబ్స్ అనేవాళ్ళు ల్యాండ్స్ సేల్ చేయాలనుకుంటే, ట్రైబ్స్ సేల్ చేయాలనుకుంటే ఎవరికి? ఇంకొక ట్రైబ్కి సేల్ చేయొచ్చు. ఒకవేళ ఎవరు కొనడానికి ముందుకు రానప్పుడు ఎవరు కొనవచ్చు? గవర్నమెంటే కొనడానికి అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనేతరులు ఆస్తిని కూడగట్టుకునే అవకాశం లేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఏం చెప్పాము? 1959 యాక్ట్ ఏం చెప్తుంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని చెప్తుంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటిది? బిల్డింగ్స్ కానీ, ట్రీస్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, అర్బన్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ కానీ, ఇవే కదా, ఇవేనా కాదా? వాటిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటాం. మరి నాన్ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఈ షెడ్యూల్డ్ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ని కూడగట్టుకోవడానికి వీలేదు. యూ షుడ్ నాట్ ఆర్గ్యుమెంట్ ద వర్డ్ ప్రాపర్టీస్ ఇన్ ద షెడ్యూల్డ్ ఏరియాస్. షెడ్యూల్ ఏరియాస్ లోపల ఆస్తులు కూడబెట్టడానికి వీల్లేదు. ఎవరు? నాన్ ట్రైబ్స్. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు కూడబెట్టుకోవడానికి అవకాశం కల్పించినామంటే ఆటోమేటిక్గా మొత్తం నాన్ ట్రైబల్స్ సెటిల్ అవుతారు. సో కాబట్టి అక్కడ నువ్వు నివాసం ఉండొచ్చు, కానీ అక్కడ ఏది కూడా రిజిస్ట్రేషన్ జరగదు. ఇప్పుడు చాలా ప్రాంతాలు నువ్వు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి, పర్టికులర్లీ సో ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తున్నావు. ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలలో నాన్ ట్రైబ్స్ ఉంటారు షెడ్యూల్ ఏరియాస్లో, కానీ వాళ్ళకి ఏ ఆస్తుల మీద డాక్యుమెంట్ ఉండవు. వాళ్ళు ఉంటున్నారంటే ఈ పలానా వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు, ఇతని ల్యాండ్ అనేది జనాలకు తెలుసు అంతే తప్ప దానికి లీగల్గా ఏముండదు. లీగల్గా అక్కడ ఒక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా జరగవు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ పూర్తిగా ఏంటిది? ప్రాహిబిటెడ్ కదా, 1/70 ప్రకారం. 1/70 ప్రకారం ప్రాహిబిటెడ్ కాబట్టి అక్కడ ఆదిలాబాద్ ప్రాంతాలు ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో పొలిటికల్గా ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ చాలా షెడ్యూల్ ఏరియాస్లో నాన్ ట్రైబల్ పీపుల్ వాళ్ళు చాలా సెటిల్ అయిపోయి ఇప్పుడు ఆ ప్రాంతాలని షెడ్యూల్ ఏరియాస్ నుంచి తీసేయాలని చెప్పేసి పొలిటికల్గా ఫైట్ చేస్తున్నారు. ఆ ప్రాంతాలని షెడ్యూల్ ఏరియాస్ నుంచి తీసేయాలి, మేము ఎన్ని రోజులు ఇక్కడ నుంచి స్థిరపడ్డాము, ఇంకెన్ని రోజులు దీన్ని షెడ్యూల్ ఏరియాస్లో ఉంచుతున్నారు, అసలు షెడ్యూల్ పాపులేషన్ తగ్గిపోయింది, ఇక్కడ ఈ ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాస్ నుంచి ఎత్తేయాలని చెప్పేసి షెడ్యూల్ ఏరియాస్ నుంచి తీసేయాలని. ఇప్పుడు ఆ షెడ్యూల్ ఏరియాస్ నుంచి తీసేసాం అనుకోండి, అక్కడ ఎమ్మెల్యే రిజర్వేషన్ కూడా పోతుంది. ఎమ్మెల్యే రిజర్వేషన్ కూడా ఏంటిది? ఎస్టీఏ ఉంటారు కదా, సో ఆటోమేటిక్గా ఎమ్మెల్యే రిజర్వేషన్ పోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల గవర్నమెంట్ చూడనట్టు వదిలేస్తుంది. జనరల్గా వీళ్ళు కూడా పొలిటికల్ లాబింగ్ చాలాసార్లు చేసేవాళ్ళు, పొలిటికల్ లాబింగ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాలని షెడ్యూల్ ఏరియాస్ నుంచి తీసేయాలని చెప్పేసి. సో అందువల్లనే, ఎందుకంటే అక్కడ వాళ్ళందరికీ ప్రాపర్టీస్ ఉన్నాయి నాన్ ట్రైబల్ పీపుల్కి, కానీ ఏ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ జరగలే. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ కొన్నా కానీ జస్ట్ అతనికి డబ్బులు ఇస్తా, కొనుక్కుంటా, అతను నాకు ఏదో బాండ్ పేపర్ మీద రాసిస్తారు అంతే. గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇద్దరు పర్సన్స్ మధ్యన ట్రాన్సాక్షన్ ఉంటుంది తప్ప గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ మాత్రం జరగదు. సో అందుకని ఏజెన్సీ ప్రాంతాలలో సో ఏంటిదంటే ఇది గిరిజనేతల ఆస్తిని కూడా కట్టుకునే అవకాశం లేదు. సో మన గవర్నమెంట్ ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయదు. నెక్స్ట్, కోర్టు ఆర్డర్స్ ద్వారా కానీ, కోర్టు డిగ్రీ ద్వారా, కోర్టు ఆర్డర్స్ ద్వారా కానీ, సో లేదంటే బినామీ పేర్లతో జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ అవి కూడా చెల్లవు. కోర్టు ఆర్డర్స్ ద్వారా వచ్చిన ట్రాన్సాక్షన్స్ కూడా చెల్లవు. అంటిల్ అన్లెస్ ఇట్ బెనిఫిట్స్ ద ట్రైబల్ పీపుల్కి ఫేవర్గా ఉంటే మాత్రమే చెల్తాయి తప్ప
నాన్ ట్రైబల్ పీపుల్కి ఫేవర్గా ఉంటే ఈవెన్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా చెల్లవు. అంటే దాని అర్థం చూడండి, యాక్ట్ అనేది ఎంత పవర్ఫుల్గా తయారు చేశారు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా నాన్ ట్రైబల్ పీపుల్కి బెనిఫిట్ చేయమంటే చేయరు, నాన్ ట్రైబల్ పీపుల్కి చేయరు షెడ్యూల్ ఏరియాస్లో. అది ట్రైబల్ పీపుల్కి ఫేవర్గా ఉంటేనే చేస్తే తప్ప నాన్ ట్రైబల్ పీపుల్కి ఫేవర్గా ఉందని చెప్పేసి అసలే చేయరు, చేయడానికి అవకాశం కూడా లేదు. సో అంత పవర్ఫుల్గా దీన్ని మాడిఫై చేయడం జరిగింది మనకి. సో కాబట్టి కోర్టు డిగ్రీ అమలు వలన జరిగే భూ విక్రయాలు మరియు బినామీ పేర్లతో జరిగే గిరిజన భూ బదలాయింపులు కూడా చెల్లవు. ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ ద బినామీస్ and as well as land transactions as per the court orders also not valid as per the what LTR Act 1/70 ప్రకారం అవి చెల్లవు. అర్థమవుతుంది కదా. సో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనేతల్లో ఆస్తిని కూడగట్టుకునే అవకాశం కూడా లేదు. దే షుడ్ నాట్ ఆర్గ్యుమెంట్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ద షెడ్యూల్డ్ ఏరియాస్. ఒకవేళ ఉంటే ఇల్లు కట్టుకొని ఉంటావేమో తప్ప ఇల్లుకు రిజిస్ట్రేషన్ జరగదు. ఓకేనా, అక్కడ నువ్వు ల్యాండ్ సాగు చేసుకుంటేమో ఆ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ జరగదు. అవి ఎప్పటికీ అట్లనే ఉంటాయి. ఓకేనా, అంటే 1/70కి ముందు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగినాయి కాబట్టి జరిగిపోయినాయి. 1/70కి ముందు రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి, వాళ్ళ తరతరాల నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఎవరిని కదపలేదు. ఎందుకంటే గవర్నమెంటే 5 ఎకరాల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా. 5 ఎకరాల వెట్ ల్యాండ్, 10 ఎకరాల డ్రై ల్యాండ్ వరకు ఉన్న వాళ్ళు ఉండని గవర్నమెంటే 1979లో ఏం చేసింది, ఎక్సెప్షన్ ఇచ్చే గవర్నమెంటే. రైట్, నెక్స్ట్ 1/71 1971లో మోడిఫికేషన్, సేమ్ LTR. సో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. సో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్కి సో 1971లో ఏం అమెండ్మెంట్ చేశారు, 1971. అలాగే ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్కి 1978లో ఏం అమెండ్మెంట్ చేశారు, మళ్ళీ జస్ట్ మీకు ఐడియా కోసం ఇది. ఓకేనా, రైట్. 1971లో ఏజెన్సీ ప్రాంత స్థిరాస్తులు, అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన సహకార బ్యాంకులకు భూమి తనఖా బ్యాంకులకు లేదా వాణిజ్య బ్యాంకులకు తనఖా పెట్టుకోవచ్చు. అలాంటి తనఖా భూములను అమ్మదలిస్తే వాటిని గిరిజనులతో మాత్రమే ఏర్పడ్డ గిరిజన సహకార సంఘాలకు లేదా గిరిజనులకు మాత్రమే అమ్మాలి. ఓకేనా, ఒకవేళ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ఏ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో. సో ఈ రూల్ ప్రకారం ఏంటిది, ఏజెన్సీ ఏరియా ఉంది. ఓకేనా, ఇది ఏజెన్సీ ఏరియా. ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఓకేనా, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఏజెన్సీ ప్రాంతంలో. ఈ ల్యాండ్ని గవర్నమెంట్ ఏం చేసింది, మోటగేజ్ చేసింది. బ్యాంక్కి ఏం చేసింది, మోటగేజ్ చేసి సో ఏంది లోన్ తీసుకుంది. గవర్నమెంట్ లోన్ కట్టడానికి కోసం దీన్ని అమ్మేయాలనుకుంటుంది. గవర్నమెంట్ ఈ ల్యాండ్ని అమ్మేయాలి, సేల్ చేయాలనుకుంటుంది. ఒకవేళ సేల్ చేయాలనుకుంటే ఎవరికి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి చేయాలి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్కి చేయాలి. అంతే తప్ప వేరే వాళ్ళకి చేయడానికి వీలు లేదు. సో ట్రైబల్స్కైనా కొనాలి, లేదంటే ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకైనా అమ్మాలి తప్ప వేరే వాళ్ళకి అమ్మడానికి వీలు లేదు. ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కాదు, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా, షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైనా అమ్మాలనుకుంటే, ఎవరు అమ్మాలనుకుంటే, గవర్నమెంట్ అమ్మాలనుకుంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అమ్మాలి, లేదా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ సొసైటీస్కి అమ్మాలి. యాక్చువల్గా గవర్నరు పారాగ్రాఫ్ 5 ప్రకారం ఏంటిది, షెడ్యూల్ ఏరియాస్ పారా 5 ప్రకారం ఏంటిది, గవర్నర్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, అమ్మడానికి కొనడానికి రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పాము కదా. ఓకే, రైట్. సో ఒకవేళ గవర్నమెంట్ అమ్మాలనుకుంటే సో అవి ట్రైబల్స్కి అమ్మాలని చెప్పేసి మళ్ళీ 1971లో మాడిఫై చేయడం జరిగింది. ఇక 1978లో ఏజెన్సీ ప్రాంతాల్లో స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లపై నిషిద్ధం. ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ పైన కంప్లీట్గా ఏంటిది నిషేధించబడ్డాయి. కంప్లీట్లీ ఆల్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీట్లీ సో ప్రాహిబిటెడ్. నిబంధనలను అతిక్రమించిన, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన 1 ఏడాది పాటు కఠిన కారా శిక్ష అండ్ 2000 జరిమానా లేదా రెండింటిని విధించవచ్చును. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించబడింది. ఏవి కూడా రిజిస్ట్రేషన్ జరగవు. ఓకేనా, ఎక్కడ రిజిస్ట్రేషన్స్ జరగవు. ఇప్పుడు మీరు చూడండి, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కానీ, ఉట్నూరు మండలం కానీ, తర్వాత నార్నూర్ మండల్ కానీ, ఈ అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ట్రైబల్ ఏరియాస్, ములుగు వెళ్ళండి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, అక్కడ వెళ్ళి నువ్వు ల్యాండ్ కొన్నా ల్యాండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరగదు. అవన్నీ షెడ్యూల్ ఏరియాస్ 1/78 ప్రకారం అక్కడ ఎలాంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ జరగవు, పూర్తిగా నిషేధించబడ్డ. అది ఒక ట్రైబ్ ఇంకో ట్రైబ్కి మధ్యలో జరిగితే అవి జరిగితే మాత్రమే జరుగుతాయి తప్ప అదర్వైజ్ యూ కాంట్. నాన్ ట్రైబల్కి ఎలాంటివి ఉండవు అనమాట. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్స్ అనేటివి నాన్ ట్రైబల్స్కి ఏం జరుగుతాయి, అవి ట్రైబ్స్కి మాత్రమే జరుగుతాయి. సో ఇలా మన ట్రైబ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఇలాంటివి తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఎక్సెప్షన్ ఏంటిది, 5 ఎకరాల అటువంటి వెట్ ల్యాండ్, 10 acres ఆఫ్ ద డ్రై ల్యాండ్ వరకు నాన్ ట్రైబల్స్ పొసెస్ చేయొచ్చు. వాటికి మాత్రం రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంతే. ఇక మిగతా వాటికి రిజిస్ట్రేషన్స్ జరగదు.
ఓకేనా. సో ఇలా మనకి చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. క్లియర్ కదా. సో ఇలా 1/70ని తీసుకొచ్చాము మనము. 1969లో రూల్ తీసుకొచ్చాము, కానీ ఇలా 1/70 అనేది ఇలా తీసుకురావడం జరిగింది. 1/70 యాక్ట్ అనేది సో క్లియర్గా తీసుకొచ్చాము మనం. ఓకేనా. సో ఇది మళ్ళీ 1/71 ప్రకారం ఏంటిది, గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ల్యాండ్స్ అనేటివి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ని గవర్నమెంట్ మోటగేజ్ పెట్టి అమ్మాలనుకుంటే అది కూడా ట్రైబ్స్కే అమ్మాలి. అండ్ 1978లో ఏంటి, పూర్తిగా అక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అన్నిట్లను కూడా నిషేధించబడ్డాయి. ఆల్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఆర్ కంప్లీట్లీ ప్రాహిబిటెడ్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్ త్రూ 1978 యాక్ట్ అమెండ్మెంట్. సో దాని ద్వారా పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ ఏంటిది 5 acres ఆఫ్ ద వెట్లాండ్, 10 acres ఆఫ్ ద డ్రై ల్యాండ్ మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది నాన్ ట్రైబ్స్కి. మిగతా ఏవి కూడా రిజిస్ట్రేషన్స్ జరగవు. ఇప్పటికి ఈనాటి కూడా అందుకే ఇవన్నీ జరగవు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యాక్ట్ని ఇంకా ఏం చేస్తున్నాం మనం, ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. భూ బదలాయింపు సవరణ అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అమెండ్మెంట్ 1971, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్ 1978. సో ల్యాండ్ ట్రాన్స్ఫర్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ ఏంటిది 1970. ఇక కొంచెం తెలుగు అటు ఇటు అర్థం కాని వాళ్ళకి, ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్ షుడ్ బి ఎస్టీకి ట్రాన్స్ఫర్ చేయాలి. అదర్ దాన్ ఎస్టీకి ట్రాన్స్ఫర్ చేస్తే అవన్నీ కూడా చెల్లవు అన్నమాట. దేని ప్రకారం, 1/70 ప్రకారం. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ 1/70 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే రైట్. నెక్స్ట్ వన్. సో ఈ 1/70, 1/78 ఇదంతా అయిన తర్వాత అంటే ఇక్కడ ఏంటిది, నాన్ ట్రైబ్స్కి ఇవ్వడానికి వీలు లేదు. ఓకే. అయితే విశాఖపట్నంలో ఏం జరిగిందంటే మైనింగ్ లీజ్ ఇష్యూ వచ్చింది. విశాఖపట్నంలోని బుర్రా కేవ్స్ ఏవైతున్నాయో, బుర్రా కేవ్స్ దగ్గర ఉన్నటువంటి బుర్రా ఫారెస్ట్ ఏరియాలో ప్రైవేట్ కంపెనీస్కి మైనింగ్ లీజింగ్ ఇచ్చారు. అది బుర్రా అంతా కూడా షెడ్యూల్ ఏరియాస్. బుర్రా కేవ్స్, విశాఖపట్నం, అరకు వ్యాలీ అంతా షెడ్యూల్ ఏరియాస్. మరి షెడ్యూల్ ఏరియాస్లో నాన్ షెడ్యూల్ వాళ్ళకి ఏమి ఉండకూడదు కదా. మరి ల్యాండ్ అనేది లీజ్కి ఎట్లా ఇస్తారు, ఎవరికి, ప్రైవేట్ పర్సన్స్కి మైనింగ్ కోసం అనేది ఇష్యూ బయటకు వచ్చింది. సో దాని ద్వారా 1993లో మనకి కేసు ఫైల్ చేయడం జరిగింది. అది హైకోర్టులో డిస్మిస్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 1997లో సుప్రీంకోర్టు అనేది మనకి ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో మైనింగ్ ఇన్ ద షెడ్యూల్ ఏరియాస్లో జరిగే మైనింగ్ పైన, అంటే ప్రైవేట్ వ్యక్తులకు షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న భూమిని లీజీకి ఇవ్వచ్చా ఇవ్వరాదా అన్న దానిపైన మనకి 1990లో సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో మనకి ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ షెడ్యూల్ ఏరియాస్లో ఉన్నటువంటి మైనింగ్ ల్యాండ్ లీజ్కి ఇవ్వచ్చా లీజ్కి ఇవ్వరాదా అన్న వాటికి సో సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు మనం చదువుదాం ఇప్పుడు.